సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులందరికీ ముందుగా శుభోదయం. మన ఈనాటి కార్యక్రమాలు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్తో ప్రారంభిస్తున్నాం. ఏపీ టెట్ ప్రాసెస్ అనేది దాదాపుగా 90% జరిగిపోయింది. ఇంకా అక్టోబర్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాబట్టి ఏపీ టెట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఉన్నారో అటువంటి అభ్యర్థులు నేరుగా డిఎస్సి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి వారి కోసం ప్రతిరోజు వేకువజామున 4:30 గంటలకి మీకోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు నేను అందిస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇకపోతే ఆలస్యం చేయొద్దు, ముందుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈనాటి ఈ వీడియోలో రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు జాబితాని తెలుసుకుందాం. రాష్ట్రాలు, ముఖ్యమంత్రుల నుంచి ఏపీడిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద డిఎస్సిలో మొట్టమొదట కనిపించే అంశం జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని సక్సెస్ఫుల్గా మనం అటెంప్ట్ చేయాలంటే ముందుగా వీటిని ఒక పట్టు పట్టేద్దాం. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జవాబు నారా చంద్రబాబు నాయుడు గారు. మొదటి ప్రశ్న ఆన్సర్. రెండవ ప్రశ్న, హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరు? జవాబు ఏ రేవంత్ రెడ్డి. మూడవ ప్రశ్న, హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు? తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? జవాబు సి జోసెఫ్ విజయ్. సినిమా యాక్టర్ విజయ్ ప్రస్తుతం తమిళనాడు సీఎంగా కొనసాగుతున్నారు. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక? హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక? జవాబు శివకుమార్. డికే శివకుమార్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కర్ణాటకని శివుడు పరిపాలిస్తున్నాడు. కర్ణాటకని ప్రస్తుతం శివయ్య పరిపాలన చేస్తున్నాడు. శివకుమార్, శివయ్య. శివకుమార్. శివుని కుమారుడు ఎవరు? గణేష్. సో మీ ఇష్టం, శివుని కుమారుడు అంటే మళ్ళీ గణేష్ అని అర్థం వచ్చేస్తుంది, బహువ్రీహి సమాసం. కాబట్టి అలా కాకుండా శివకుమార్, శివుడు, శివకుమార్. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక? శివకుమార్. కర్ణాటకని శివుడు పాలిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ? కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు? జవాబు వేదశ్రీ దామోదరన్ సతీసన్. కేరళ సీఎం వాడసరి దామోదరన్ సతీసన్. సో అవన్నీ మనకి అవసరం లేదు. సతీష్, కేరళని సతీష్ రూలింగ్ చేస్తున్నాడు. దామోదర్ సతీష్ గుర్తుపెట్టుకోండి. కేరళ దామోదర్ సతీష్. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎవరు? జవాబు దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి
దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్రని ఇంద్రుడు పరిపాలన చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రని ఇంద్రుడు పాలిస్తున్నాడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్? గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? ఈ బిట్ అడిగితే ఏపీడిఎస్సిలో భూపేంద్ర పటేల్. భూపేంద్ర పటేల్. గుజరాత్ని చూడండి, మహారాష్ట్రని దేవేంద్రుడు, గుజరాత్ని భూపేంద్రుడు. ఇద్దరు కూడా ఇంద్రులే, పక్కపక్క రాష్ట్రాలు. మహారాష్ట్రని దేవేంద్రుడు పరిపాలన చేస్తున్నాడు, గుజరాత్ని భూపేంద్రుడు పరిపాలన చేస్తున్నాడు. ఇంద్రుడు ఇంద్రుడు గుర్తుపెట్టుకోండి, రెండు పక్కపక్క రాష్ట్రాలు. ఇకపోతే నేను వీడియో చేసేటప్పటికి ముఖ్యమంత్రులు వీలు, మీరు డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళే వరకు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఏపీలో డిసెంబర్లో జరగనున్నాయి కాబట్టి ఈలోపు ఎవరైనా సీఎంలు మారొచ్చు కాబట్టి మీరు అప్పుడప్పుడు వాటిని కూడా పరిశీలన చేస్తూ ఉండండి. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్? రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించాం, అంటే తెలంగాణ నుంచి ప్రారంభించాం. తెలంగాణ కింద ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కింద తమిళనాడు ఉంది, తమిళనాడు పక్కన కేరళ ఉంది, కేరళ మీద కర్ణాటక ఉంది, కర్ణాటక మీద గోవా ఉంది, కానీ గోవాది వస్తుంది ఇవ్వలేదు. దాని మీద మహారాష్ట్ర ఉంది, దాని మీద గుజరాత్ ఉంది, గుజరాత్ మీద రాజస్థాన్ ఉంది. ఆ విధంగా ఒక సీక్వెల్లో మనం వెళ్తున్నాం. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్? జవాబు భజన్ లాల్ శర్మ. రాజస్థాన్లో శర్మ భజన్ చేస్తున్నారు. రాజస్థాన్లో లాల్ శర్మ భజన్ చేస్తున్నాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి లాల్ శర్మ భజన్ చేస్తున్నాడు. ఓకే, శర్మ లేదా భజన గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ శర్మ లేదా భజన. రాజస్థాన్ ముఖ్యమంత్రి లాల్ శర్మ భజన్ చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? రాజస్థాన్ పైన హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం అనేది ఒకటి ఉంది. సుఖవేందర్ సింగ్ సుఖు. హిమాచల్ ప్రదేశ్ చల్లగా ఉంటుంది కదా, హిమాచల్ ప్రదేశ్ చాలా చల్లగా ఉంటుంది రాష్ట్రం. సో ఆ చల్లదనంతో అక్కడ ముఖ్యమంత్రి సుఖపడుతున్నాడు. సుఖవీందర్. చూడండి, మహారాష్ట్రని దేవేంద్రుడు, గుజరాత్ని భూపేంద్రుడు, హిమాచల్ ప్రదేశ్ని సుఖవీంద్రుడు పరిపాలన చేస్తున్నారు. దేవేంద్రుడు, భూపేంద్రుడు, సుఖవీంద్రుడు. మహారాష్ట్ర దేవేంద్రుడు, గుజరాత్ భూపేంద్రుడు, హిమాచల్ ప్రదేశ్ సుఖవీంద్రుడు. హిమాచల్ ప్రదేశ్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చల్లదనంతో అక్కడ ముఖ్యమంత్రి సుఖం పొందుతున్నాడు, సుఖవీంద్రుడు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్ మహారాష్ట్రకి గుజరాత్కి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జవాబు మోహన్ యాదవ్. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ పరిపాలకుడు మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. ఎస్, మధ్యప్రదేశ్ ఎంతో స్టార్ట్ అయింది, ఆ ముఖ్యమంత్రి పేరు కూడా ఎంతో స్టార్ట్ అయింది. మధ్యప్రదేశ్ మోహన్. మధ్యప్రదేశ్ మోహన్. స్టేట్ నేమ్ ఎంతో ప్రారంభమైంది, సీఎం పేరు కూడా ఎంతో ప్రారంభమవుతుంది, మోహన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్? ఇందాక మనం రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళాం.
వాటి పక్కన పంజాబ్ అనేది ఉంది. హిమాచల్ ప్రదేశ్ కంటే కింద పంజాబ్ అనేది ఉంటుంది. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జవాబు భగవంత్ సింగ్ మాన్. పంజాబ్ని భగవంతుడు పరిపాలన చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. పంజాబ్, భగవంతుడు పంజాబ్లో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడండి? పంజాబ్లో. భగవంత్ సింగ్ మన్, భగవంతుడు పంజాబ్లో ఉన్నాడు. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా? హర్యానా సీఎం ఎవరు? పంజాబ్ పక్కనే ఉంటుంది హర్యానా. నయాబ్ సింగ్ సైని. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని. హర్యానా ఎన్ఏతో ప్రారంభమవుతుంది. ఆ ఎన్ఏతోనే ఇక్కడ ముఖ్యమంత్రి పేరు స్టార్ట్ అవుతుంది. హర్యానా నయాబ్ సింగ్. ఈ నాతో ఎన్ఏ ఏదైతే ఉందో హర్యానా రాష్ట్రం పేరులో చివరికి ఎన్ఏ ఉంది కదా, ఆ ఎన్ఏతో స్టార్ట్ అవుతుంది ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి పేరు నయాబ్ సింగ్ సైని. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? ఇందాక మనం హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళాం. ఆ హిమాచల్ ప్రదేశ్ మీద జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి స్టేట్ అనేది ఉంది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ సీఎం ఎవరు? మీకు అందరు తెలిసిందే, ఒమర్ అబ్దుల్లా. ఒమర్ అబ్దుల్లా. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా? ఇందాక మనం మర్చిపోయాం కదా, జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళిపోయినాం. అంటే ఎక్కడ? పశ్చిమ వైపు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆ పక్కన అలాగ కిందకు వచ్చి కింద నుంచి కేరళని తీసుకుని కేరళ మీదుగా అలాగ కర్ణాటక మీదుగా మనము అది జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళిపోయినాం. మధ్యలో గోవాని విడిచిపెట్టేసాం. ఇప్పుడు చూడండి, హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా? జవాబు ప్రమోద్ సావంత్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. గోవా ప్రమోద్. గోవాని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ప్రమోద్ సావంత్. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్? ఇప్పుడు మనం కింద కేరళ నుంచి పైనున్న జమ్మూ కాశ్మీర్ వరకు వెస్టర్న్ కోస్టల్ అంటే వెస్టర్న్ వైపు అంటే మన భారతదేశం యొక్క పశ్చిమ రాష్ట్రాలన్నీ కూడా కవర్ చేసాం. ఇప్పుడు మనం 7 సిస్టర్స్ అనదగినటువంటి 7 ఈశాన్య రాష్ట్రాల దగ్గరికి మనం వెళ్ళాము. ఇప్పుడు హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్? నెయ్ప్యూ రియో. నాగాలాండ్ సీఎం నెయ్ప్యూ రియో. నాగాలాండ్ నెయ్ప్యూ. నాగాలాండ్ నెయ్ప్యూ రియో. నాగాలాండ్ సీఎం గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ సీఎం పేరు కూడా రాష్ట్రం పేరు, సీఎం పేరు ఎంతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ఈ. నాగాలాండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ నాగాలాండ్ సీఎం పేరు కనుక మీకు గుర్తు రాకపోతే నాగాలాండ్ ఎంతో స్టార్ట్ అయింది కదా, ఆ రాష్ట్రపు సీఎం పేరు కూడా ఎంతో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్ నెయ్ప్యూ రియో. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం? మిజోరాం రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరు? లాల్దు హోమా. మిజోరాం ముఖ్యమంత్రి లాల్దు హోమా. మిజోరాం మిజోరాం సీఎం హోమం చేశాడు. మిజోరాం సీఎం హోమం చేశాడు లేదా చేస్తున్నాడు, ఎలాగో గుర్తుపెట్టుకోండి. మిజోరాం ముఖ్యమంత్రి హోమం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం?
ప్రేమ్ సింగ్ తమాంగ్. ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం తమాంగ్. సిక్కిం తమాంగ్. మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నాడు కదా, తమన్ సిక్కిం వెళ్ళిపోయాడు అని గుర్తుపెట్టుకోండి. తమన్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు సిక్కింలో ఉన్నాడు. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సిక్కింలో ఉన్నాడు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర? త్రిపుర ముఖ్యమంత్రి ఎవరు? మానిక్ సాహా. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా. త్రిపుర ముఖ్యమంత్రి పేరు మాణిక్యం. త్రిపురలో మట్టిలో మాణిక్యం వంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. త్రిపుర ముఖ్యమంత్రి ఎవరండి? మట్టిలో మాణిక్యం. త్రిపుర ముఖ్యమంత్రి మట్టిలో మాణిక్యం అని గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ? మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? సంగ్మా. కోన్రాడ్ కే సంగ్మా. మేఘాలయ సంఘం అని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ సంఘం. మేఘాలయ ముఖ్యమంత్రి సాంగ్ పాడుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ ముఖ్యమంత్రి సాంగ్ పాడుతున్నాడు. మేఘాలయ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి? సాంగ్ పాడుతున్నాడు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్? మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరు? యూనం ఖేమ్చంద్ సింగ్. యూనం ఖేమ్చంద్ సింగ్ అంట మణిపూర్ ముఖ్యమంత్రి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? పేమా ఖండు. పేమా ఖండు. పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం? హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం? హేమంత బిస్వ శర్మ. హిమంత్ బిస్వ శర్మ. అస్సాం ముఖ్యమంత్రి పేరు తరచుగా వార్తల్లో వస్తూ ఉంటుంది. పెద్దగా ఈయన పేరు గుర్తుపెట్టుకోవడానికి కష్టపడాల్సిన పని లేదు. అస్సాం ముఖ్యమంత్రి పేరు తరచుగా ఎప్పుడు పడినప్పుడు వార్తల్లో వస్తూ ఉంటుంది. హిమంత బిస్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి పేరు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్? అంటే ఇప్పుడు 7 సిస్టర్స్ వాటి యొక్క ముఖ్యమంత్రుల పేర్లు అయిపోయినాయి. ఇప్పుడు 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాల నుంచి వెస్ట్ బెంగాల్ దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? సువేందు అధికారి. సువేందు అధికారి. వెస్ట్ బెంగాల్లో అధికారి వచ్చాడు. మమతా బెనర్జీ పోయి అధికారి వచ్చాడు. బీజేపీ అధికారి వచ్చాడు. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి బీజేపీ అధికారి వచ్చాడు. అతడే సువేందు అధికారి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్? వెస్ట్ బెంగాల్ పక్కనే ఉంటుంది బీహార్. సమరత్ చౌదరి. సామ్రాట్ చౌదరి బీహార్ని సామ్రాట్ పరిపాలన చేస్తున్నాడు, లేదా చౌదరి పరిపాలన చేస్తున్నాడు. బీహార్ చౌదరి, బీహార్ సామ్రాట్ మీకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి. బీహార్ చౌదరి అని గుర్తుపెట్టుకుంటారో లేదా బీహార్ సామ్రాట్ అని గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్? బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం జార్ఖండ్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ ఋతువు అనేది పరిపాలన చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ ఋతువు ఉంది. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? మీకు తెలిసిందే,
భారతదేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్ సీఎం అంటే యోగి ఆదిత్యనాథ్. నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ అంత ఫేమస్ గా ఉన్నటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్? ఉత్తరప్రదేశ్ కి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. మరి ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్, పుష్కరం, ఉత్తరాఖండ్ పుష్కరం అని గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్లో ఎలాగూ గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇటువంటివన్నీ కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. సో అక్కడ పుష్కరం అని గుర్తుపెట్టుకోండి. 12 ఏళ్లకు ఒకసారి నదీ పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా. సో ఉత్తరాఖండ్లో గంగా నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. అలాగా ఉత్తరాఖండ్ పుష్కర్ అని గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి పేరు. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్? మన ఆంధ్రప్రదేశ్ కి ఆనుకుని ఉన్నటువంటి స్టేట్ ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. విష్ణు, ఛత్తీస్గఢ్ విష్ణు. ఛత్తీస్గఢ్ని విష్ణువు పరిపాలన చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా? ఒడిస్సా చీఫ్ మినిస్టర్ మొన్నటి వరకు నవీన్ పట్నాయక్ ఉండేవాడు. ప్రస్తుతం మోహన్ చరణ్ మజ్జీ మోహన్ చరణ్ ప్రస్తుతం ఒడిస్సా ముఖ్యమంత్రి. ఇవ్వండి ఇక్కడ వరకు మనము జనరల్ నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం కదా. జనరల్ నాలెడ్జ్ని ఎంతవరకు మనం స్టడీ చేయడం అనేది జరిగింది. ఈనాటి వీడియోలో మనం ముఖ్యమంత్రులు అంటే రాష్ట్రాలు మరియు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి నేను ఇవ్వలేదు కదా ఈ వీడియోలో. ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇకపోతే ఈనాటి వీడియోలో రాష్ట్రాలు ముఖ్యమంత్రుల గురించి తెలుసుకున్నాం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ రేపటి రోజున మరికొన్ని బిట్స్తో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మళ్ళీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిసెంబర్ ఎగ్జామ్కి వెళ్ళే వరకు మారడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.